సీట్ క్యాపిటల్ పై సింగపూర్ బృందం ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రకటన ఇప్పుడు లైవ్ లో చూద్దాం. లంగ్ స్పేస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా బిల్డింగ్స్ అని హై రైజ్ బిల్డింగ్స్ కూడా వస్తాయి. అందుకని అమెరికాలో హ్యూజ్ ప్లేస్ ఉపయోగిస్తారు, కానీ సింగపూర్ తక్కువ స్పేస్తో ఎక్కువ బిల్డింగ్స్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది, వర్కింగ్ స్పేస్ ఇవన్నీ. అలాంటి అనుభవం ఉండే సింగపూర్ గవర్నమెంట్ కాబట్టి అలాంటి అడ్వైజ్ ఇస్తున్నారు. తక్కువ ల్యాండ్లో ఎక్కువ బిల్డింగ్స్ వచ్చేట్టుగా, స్పేస్ ఎక్కువ వచ్చేట్టుగా క్రియేట్ చేస్తాం. హై రైజ్ బిల్డింగ్స్ కూడా వెళ్తాం. లంగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ ప్లేస్లకు అన్నిటికీ వీలైనంత వరకు కాలు నడకనే పోయేదానికి కూడా వీలైతే అవి కానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ వాకింగ్ పాత్స్ కానీ, సైకిల్ పాత్ కానీ, అదే మరి ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో లేకుంటే రైల్, అదే మరి రోడ్, ఇవన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఇన్నోవేటివ్గా తీసుకొచ్చి అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎర్త్ కేక్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఇవన్నీ రెసిస్టెన్స్కి ఏం కావాలో ఆ బిల్డింగ్స్, ఆ టెక్నాలజీస్, వరల్డ్ వైడ్ టెక్నాలజీస్ అని ఇంట్రడ్యూస్ చేసి వీ విల్ ఇంట్రడ్యూస్ ఆల్ టెక్నాలజీస్ ఇన్ దిస్. సార్ సార్ నేను ఏ ఊరికి ఆ ఊరికి రమ్మంటున్నారు, చాలా సంతోషం. రాజధాని అమరావతిలోనే ఉంటూ అమరావతి సూపర్వైజ్ చేస్తూ రాజమండ్రికి వస్తూ రాజమండ్రిని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తాం, ఒక బెస్ట్ సిటీగా తయారు చేస్తాం. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లస్టర్గా తయారవుతుంది. ఇది ఒక స్మార్ట్ సిటీగా తయారవుతుంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మినిట్ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ముందు సింగపూర్ బృందాన్ని అభినందిస్తున్నాము. ఇంత అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ని చూపించినందుకు అద్భుతంగా అభినందనలు తెలియజేస్తూ, దీంట్లో అందమైన సుందరమైన నగరం కనిపిస్తూ ఉంది సార్ ఆ విజువల్స్లో. అయితే ఫైనాన్షియల్ హబ్గా ఎలా చేయబోతున్నారు? నేనేమంటానంటే, ఈరోజు ఫైనాన్షియల్ హబ్గా మనం దీనికి కావాల్సింది ఎక్కువ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ, మన బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇక్కడ ఎక్కువ పెట్టాలి. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రియేట్ చేశాను. ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాం. అలాంటి వాటి వల్ల అది ఒక నాలెడ్జ్ సిటీగా తయారైంది. ఇప్పుడు నేను ఒకటని చెప్పలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ ఏవి జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం అన్ని విజువలైజ్ చేసి ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వస్తే సస్టైనబుల్ ఎకానమీ ఉంటుంది, అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి, ఫైనాన్షియల్ సర్వీస్ ఒకటి. విల్ వర్క్ ఇట్ అవుట్. సీఎం గారు, క్యాపిటల్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? మీరు చేసిన ప్రతిపాదనలు ఇంకేమైనా ఉన్నాయా? భవిష్యత్తులో ఇది కాకుండా ఏమైనా కొత్త ప్రతిపాదనలు వస్తాయా? అలాగే ఈ రోజు మీరు చాలా కీలకమైనటువంటి సమావేశం, హై లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. దానిలో ప్రధాన అంశాలు ఏంటి? అలైన్మెంట్ చేశారా? మార్పు చేర్పులకు ఏమైనా ప్రతిపాదన చేశారా? అలాగే మన కల్చరు, హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేస్తామని సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి హామీ ఇచ్చిందా? తప్పకుండా మన కల్చర్, మన ట్రెడిషన్స్, మన హెరిటేజ్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడు కాపాడుకుంటూనే మళ్ళీ మోడర్న్ ఆర్కిటెక్చర్ రావాలి. అదే మరి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారు కావాలి. ఇవన్నీ బ్లెండింగ్ ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు ఆ బ్లెండింగ్ చేసి ముందుకు పోతాం. రెండోది, సింగపూర్ గవర్నమెంట్ మీరు చూశారు. మీరైతే ఎక్కడికైనా పోతే అర్ధగంట పనిచేసి 10 గంటలు టూరిజమో లేకపోతే షాపింగ్ చేస్తారు. కానీ వాళ్ళు ఉదయం నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు. ఏరియల్ సర్వే చేశాం, నేరుగా వచ్చాం. మధ్యాహ్నం లంచ్ కూడా క్విక్ లంచ్ అయింది తప్ప కాలేదు. ఇప్పుడు పరిగెత్తున్నాం, వీఆర్ రన్నింగ్ అగైనెస్ట్ టైం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం ప్రొడక్టివ్ వర్క్ చేశారు. అందులో కూడా చాలా డిస్కస్ చేశాం. ఇది ఒక మాస్టర్ ప్లాన్, ఇది ఒక గైడ్. ఇక్కడి నుంచి డీటెయిల్స్ వర్కౌట్ చేయాలి. అందులో డీటెయిల్స్ ఎవరైనా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అవన్నీ ఓవర్కమ్ కావడానికి మళ్ళా ముందుకు పోతాం. అదే మరి బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రపంచంలో ఎక్కడున్నా విల్ టేక్. అదే మరి దీనిపైన చర్చ పెడితే మన వాళ్ళు కూడా ఎవరన్నా గారు కొన్ని ఐడియాస్ ఇస్తే అవి కూడా వాల్యుబుల్గా ఉంటే బాగుంటే అవి కూడా తీసుకుంటాం. అందరి సూచనలు తీసుకొని ఏం చేస్తే వరల్డ్ క్లాస్ సిటీ వస్తుందో, తెలుగు వారు గర్వపడేట్టుగా, భారతదేశం గర్వపడేట్టుగా సిటీ నిర్మాణం చేస్తాం. అలైన్మెంట్లో మార్పులు ఇంతవరకే చాలా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటికి మాకైతే పెద్ద ఆలోచనలు లేదంటే కొన్ని ఐడియాస్ ఇచ్చాం. ఆ ఐడియాస్ కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఏవి వస్తే అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. సార్, యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నాం అని చెప్పారు.
దీని తర్వాత నెక్స్ట్ స్టెప్గా ఈ యాక్షన్ ప్లాన్ మనం అదే టైం బౌండ్గా చేస్తామా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నేనేమన్నానంటే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కావాలి. నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ మనీ స్పెండ్ చేయడం, రోడ్లు వేయడానికి కాదు, వరల్డ్ క్లాస్ సిటీ కావాలి, వరల్డ్ క్లాస్ కంపెనీస్ రావాలి. దానికి ఎవరు తేగలుగుతారు అనుకున్నప్పుడు నేను వారిని రిక్వెస్ట్ చేసింది, మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఇక్కడికి ఆగిపోతే ఏమవుతుందంటే ఇది ఒక అకాడమిక్ డిస్కషన్ కింద, ఒక మాస్టర్ ప్లాన్ కింద కాగితాలకే పరిమితం అవుతుంది. అందుకే వారిని రిక్వెస్ట్ చేశాను, స్విస్ ఛాలెంజ్ ద్వారా మీరు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారో వర్కౌట్ చేయండి, స్విస్ ఛాలెంజ్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నేను వారిని కోరింది లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కోరుతున్నా. రెండోది వారు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్. మనకుండే స్కిల్స్ని ఇంకా పెంచుకోవడానికి వారి అనుభవాలు, వారి సమర్థత చూసుకొని రాజధాని ఏరియాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఎఫిషియెంట్ కంట్రీ ఒక 2-3 దేశాలు మనకు సహకరిస్తే 20 ఏళ్ళలో చేసే పని ఒక 6-7 ఏళ్ళలో చేయొచ్చు. హైదరాబాద్ 9 ఏళ్ళలో నిర్మాణం చేశాం. టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఎదుర్కొనే పని లేకుండా వారు సప్లిమెంట్ చేస్తారు. అవన్నీ చూసుకొని ముందుకు పోతాం. సీఎం గారు, ఓన్లీ బ్రీఫ్. సీఎం గారు, క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి మనం సింగపూర్ వెంట పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. సింగపూర్ వెంట పరుగులు తీయడం లేదు, నీ వెనకాల పరుగులు తీసి నేను గుడిసి కడతాను. లేదు సార్, అంతే కదా? సార్, సింగపూర్ ప్రజల వర్కింగ్ స్టైల్ కానీ మన వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు కొంత లేజీనెస్ ఎక్కువ ఉన్న పరిస్థితి. బట్ డెవలప్మెంట్లో మనం సింగపూర్తో పోటీ పడగలమా అనేది ఒక క్వశ్చన్ సార్. సెకండ్ థింగ్, విజయవాడకు సంబంధించి మనం మొదట్లో చాలా ఫోకస్ చేశాము, ఇప్పుడు అంతా మళ్ళీ అమరావతి మీద డైవర్ట్ అయిన పరిస్థితి. సో దాని బ్రాండ్ ఇమేజ్కి మీరు థరోలీ మిస్టేకన్. దెర్ ఆర్ 3 ప్లాన్స్. దట్ విల్ బి ఎ మెగా సిటీ. అమరావతి పేరు, అమరావతి కింద విజయవాడ వస్తుంది, గుంటూరు వస్తుంది, తెనాలి వస్తుంది, మంగళగిరి వస్తుంది, అన్ని గ్రామాలు వస్తాయి. క్యాపిటల్ రీజియన్ ఇవే కాదు, ఒక పక్క గుడివాడ, ఒక పక్క నూజివేడు, ఒక పక్క వస్తే మన సత్తెనపల్లి, ఇవన్నీ కూడా వస్తాయి. రెండో పక్క దీనికి ఇంటిగ్రేషన్, ఒక పక్క ఓడరేవు ఇండస్ట్రియల్ వ్యాన్పిక్ సిటీ, ఇంకొక పక్క మచిలీపట్నం సిటీ వస్తుంది. ఈవెన్ హనుమాన్ జంక్షన్ కాకుండా వీఆర్ కనెక్టింగ్ నౌ ఏలూరు కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇది స్కోప్ మన క్యాపిటల్ రీజియన్కి. క్యాపిటల్ సిటీ వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ క్యాపిటల్ సిటీలు వస్తాయి. అమరావతి సీడ్ క్యాపిటల్ వచ్చినప్పుడు మనం అనుకున్న ఏరియా వస్తుంది. ఈ సీడ్ క్యాపిటల్ డెవలప్ చేసిన తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్ ఆ అమరావతి రీజన్ డెవలప్ చేస్తాం. ఒక మహా సిటీగా, మెగా సిటీగా అభివృద్ధి చేస్తాం. కాబట్టి మీకేం అనుమానం అవసరం లేదు. హైదరాబాద్ కూడా ఇదే మాదిరిగా ఉండేది. ఒక సిటీ కాదు, విలేజ్ కాదు, అమరుగా ఉండేది. అప్పుడు కూడా హైదరాబాద్లో ఒక కల్చర్ ఉండేది. ఆ కల్చర్ అంటే లేట్గా నిద్ర లేయడం, రాత్రి లేటుగా పడుకోవడం. కానీ అలాంటిది ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత తెల్లవారుజామున, అంతకుముందు మీరు చూసే సీఎంలు 3 వరకు పనిచేసి 12 గంటలకు ప్రారంభించేవారు. ఎన్టీఆర్ పోయిన తర్వాత 9-10 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3 గంటలు వేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 24 గంటలు పనిచేస్తున్నారు, 24 గంటలు రోడ్లు ఊడుస్తున్నారు. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్, మనం క్రియేట్ చేసి దాన్ని బట్టి కల్చర్ వస్తుంది, వర్క్ ఎథిక్స్ వస్తాయి. కాబట్టి పెద్ద బాధ లేదు. మన వాళ్ళు సింగపూర్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీరందరూ కూడా పనిచేస్తే మీకు నష్టమే లేదు, పని చేపిస్తాం. అది కూడా రాబోయే రోజుల్లో శారీరక కష్టం కాదు, మైండ్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ బి డన్. సరే సార్, ఒక నిమిషం. ఓన్లీ వన్. నేనేమంటున్నానంటే ల్యాండ్ పూలింగ్ ప్రిఫరబులీ విన్ సిచ్యువేషన్. కొంతమంది కావాలని రాజకీయం చేయాలి, ప్రాజెక్ట్ రానియకుండా చేయాలి. 95% అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకరిద్దరు ఉంటే తప్పనప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తప్పదు. సార్, ఈ 16 కిలోమీటర్లు రూల్స్ ప్రకారం పోతాం, ల్యాండ్ ఎక్విజిషన్ పోతాం. సార్, ఈ 16 కిలోమీటర్ల ఏరియా సీట్ క్యాపిటల్ 16.9 ఏ విలేజెస్ పరిధిలో వస్తుంది? ఆ విలేజెస్ పరిస్థితి ఏంటి? అంటే వాటిని ఏమన్నా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది? అవన్నీ వాళ్ళందరితో మాట్లాడతాం. విలేజెస్ ఏంటి డిసైడ్ చేయాలి? అదేమా, ఇంకా ఉన్నాయి కొన్ని విలేజెస్ ఉన్నాయి. అందులో వారితో కూడా మాట్లాడి ఎవ్వరికీ నష్టం రాకుండా వారికి కూడా లాభం వచ్చేట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం.
ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అంటే ఇలాంటి యూనిక్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాలేదు. అదే మరిగా మనం ప్లాన్ చేసే ప్రాజెక్ట్ కూడా ఇండియాలో మెగా ప్రాజెక్ట్స్ కానీ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్ మనం ప్లాన్ చేయలేదు. ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్.